ఈ ఇంట్లో నిన్ను పనికి చేర్చేటప్పుడు నాకు కాస్త మంచి పేరు ఉంది, కాపాడు బాబు అని చెప్పాను. బాగా కాపాడావు బాబు, బాగా కాపాడావు. ఇంకా ఎందుకు నిలబడ్డావు? బయలుదేరు. అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది. ఎవరు కాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏం ప్రయోజనం? ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు అని చెప్పాను కదా, విన్నావా? అంతా నీ మంచి కోసమే మహా. నేను నిన్ను అడిగానా నాకు మంచి చేయమని? ఇప్పుడు నా పరిస్థితి చూడు. ఏ సమస్య అయినా ఎదిరించినదే తీరదు మహా. మేము నిన్ను సూటిపోటి మాటలన్నా నువ్వంటే మాకు చాలా ఇష్టమమ్మా. ఎన్ని రోజులు నీ చేతులారా మేం భోజనం చేశామమ్మా. నువ్వే వెళ్తున్నప్పుడు మాకేం పనమ్మా, మేము వెళ్తామమ్మా. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు బామ్మ? ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండి అనసూయమ్మ గారిని బాగా చూసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోకమ్మా. ఏంటి, వెళ్దామా? మహా, నిన్ను బామ్మ పిలుస్తుంది. ఏంటి, వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నువ్వేం తప్పు చేశావని వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తున్నారు? అర్హతకు మించి ఆశించానని అందరూ చెప్తున్నారు. మరి ఇంట్లో ఎప్పుడూ నీ వెంటే తిరుగుతూ ఉంటాడే, వాడికేమిటి శిక్ష? మేం ఒకటి కాలేదు కదా, అది కూడా శిక్షే కదా. రా కూర్చో, కూర్చోమ్మా. రామ్మా. అమ్మా, నువ్వు నా రుణం తీర్చకుండానే వెళ్తున్నావే. తెలుసు మా అమ్మ. బయటికి వెళ్ళి పనిచేసి మాధవయ్యతో ఇచ్చి పంపిస్తాను. నేనది చెప్పడం లేదు, ఇంకో విషయంలో రుణపడ్డావు. ఇక్కడ మడపల్లి సుబ్రహ్మణ్యం. మడపల్లి సుబ్రహ్మణ్యమా? ఉండండి, ఫోన్ చేస్తాను.